నిన్నటి నుంచి ఫోన్ పట్టుకొని ఏం చేస్తున్నావురా? తాత, వైట్ గోల్డ్ వాళ్ళు ఒక మంచి అవకాశం ఇచ్చారు తాత. బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి వెళ్ళడానికి డైరెక్ట్ గా ఆడిషన్ వీడియో అప్లై చేయాలంట. అలా ఉన్న టాలెంట్ చెప్పమంటున్నారు. మళ్ళీ మళ్ళీ అప్లై చేస్తామా ఏంటి? నీకేం టాలెంట్ ఉందిరా? రోజుకి 12 గంటలు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తుంటా. డిస్ట్రిక్ట్ ఫస్ట్ మనమే. అది కాదురా. మరి ఏ టాలెంట్? నీకు వంట పని, ఇంటి పని ఏమైనా వచ్చారా? నాకేం రావు అలాంటివి. మరి నిన్నెందుకు తీసుకుంటారా? అదే నా టాలెంట్ తాత. ఏ పని రాకపోయినా వచ్చు అని చెప్పి కాన్ఫిడెంట్ గా చెప్పాలిట. నాకు వచ్చు అని అన్ని తీసుకుంటారు. హ్మ్. కనీసం ఇంట్లో ఒక్కసారైనా బాత్రూములు కడుగురా. తర్వాత బిగ్ బాస్ హౌస్ కు పోదు గాని ముందు పోయి బాత్రూములు కడుగు. తాత, టెన్షన్ పడకు. హౌస్ లోకి వెళ్తే కంటెంట్ ఇచ్చేస్తా, ఇరగదీస్తా. హౌస్ లో మామూలుగా ఉండదు కంటెంట్ మనతోని. నువ్వు కంటెంట్ కాదురా, కంప్లైంట్లు ఇచ్చే రకం నువ్వు. నువ్వు పని చేసే రకం కాదు. ఆడిది చేయలేదు, ఆడది చేయలేదు అని కంప్లైంట్ ఇచ్చే రకం. అరే తాత, మనకు ఏమి రాకపోయినా అది వచ్చు ఇది వచ్చు అని చెప్పి గట్టిగా చెప్పాలి. వాళ్ళు తీసుకుంటారు. అయ్యో రామా, నువ్వు బిగ్ బాస్ కాదురా పోవాల్సింది, మెంటల్ హాస్పిటల్ కి. బిగ్ బాస్ మీద ఏదిరా నీకు అప్పించి. ప్రతి ఒక్కరు వైట్ గోల్డ్ తరపు నుంచి వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీ రాదు. వైట్ గోల్డ్ తరపు నుంచి వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఎవరైతే సరిగ్గా ఆడిషన్ వీడియో ఇవ్వలేదు అనుకున్నారో వాళ్ళు మళ్ళీ దీనికి అప్లై చేసుకోండి. మంచిగా ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. మళ్ళీ మళ్ళీ అప్లై చేస్తామా ఏంటి?